హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మీకైతే ఒక సరికొత్త ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేయడానికి అయితే వచ్చేసా. అదే మన లైట్ స్టాండ్. సో మనం ఆల్రెడీ ఒక గోడాక్స్ అయితే పర్చేస్ అయితే చేసాం కదా. సో దానికోసం మనకైతే ఒక స్టాండ్ అయితే పర్చేస్ అయితే చేసా. సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో వచ్చేసి మీకైతే చూపియాలని అయితే కొంచెం ఉంది. సో దానికోసమే తీసుకొచ్చాను కాబట్టి సో మనమైతే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అలాగే ఇది మనకి బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, మనం నెక్స్ట్ పర్చేస్ చేసుకోవచ్చా లేదా అనేది మీరు ఒకసారి వీడియో చూసిన తర్వాత తెలుసుకోవచ్చు. సో నేనైతే చెప్తాను మీకు ఏ విధంగా ఉందో. సో మనకైతే ఇదైతే ఓపెన్ అయితే అయిపోయింది. సో సో ఇది వచ్చేసి మనకైతే మన లైట్ స్టాండ్ బాక్స్లో ఇంకా ఏమైనా ఇచ్చారంటే ప్రజెంట్ ఏమీ లేదు. సో ఇది వచ్చేసి మనకైతే అల్యూమినియంతో చేసిన ప్రోడక్ట్ ఇది. సో నాకైతే ఆల్రెడీ నేను అల్యూమినియంతో ఒక స్టాండ్ అయితే వాడుతున్నాను. సో ట్రై ప్యాడ్. సో దానికి సంబంధించింది ఇంకోటి తీసుకోవాలని అదే బ్రాండ్లో అయితే తీసుకున్నా. సో నాకైతే ఏ విధంగా నచ్చిందో నచ్చలేదో మాట్లాడదాం. సో మనకి ఇవి ఓపెన్ టాప్లో అయితే ఉంటాయి ఇవి. సో దీనికి సంబంధించిన ఫిట్ అయితే చేసుకోవాలి మనం. సో దీనికి కూర్చోబెట్టడం ఎలా చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంది ఏంది కథ. హైట్ మనకి వచ్చేసి ఈ విధంగా వచ్చింది, కానీ దీంట్లో మనకి ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది గైస్. ఇది వచ్చేసి మనకైతే డ్యామేజ్ అయితే రావడం అయితే జరిగింది. సో ఫ్లిప్కార్ట్ నుంచి నాకైతే ఇది సెకండ్ టైం అనుకుంటా ప్రోడక్ట్ ఏదైనా డ్యామేజ్ వచ్చిందంటే మళ్ళీ దీనికైతే రీప్లేస్మెంట్ అయితే పెడతా. సో మన లైటింగ్ కోసం ఇంకో స్టాండ్ అయితే మళ్ళీ ఆర్డర్ అయితే పెడతా. సో ఈసారి వచ్చేసి కొంచెం హెవీ అమౌంట్ అయినా పర్లేదు, కానీ కొంచెం బ్రాండింగ్లో ఉంటే మాత్రం పెడతా. సో మీరు కూడా ఇలా మోసపోవద్దు. ప్రత్యేకంగా ఇలాంటి డ్యామేజ్ వస్తే మాత్రం మీరు వెంటనే మీరైతే దీనైతే రీప్లేస్మెంట్ అయితే పెట్టేసండి, ఓకేనా. సో నేను రీప్లేస్మెంట్ అయితే పెట్టేస్తా, దాని తర్వాత కస్టమర్తో కూడా నేను మాట్లాడతా, ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో ఇంతే. మీకు కనుక డ్యామేజ్ వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ తెచ్చేయండి. అలాగే నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియోతో కలుద్దాం. సో టాటా, జై హింద్.